అందరికీ నమస్తే. 6వ తారీఖు రోజు ఇప్పటి వరకు విద్యుత్ కార్మికులకు జీతాలు రాలేవు. ఎవరైనా చూస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు రాగానే జీతం వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ విద్యుత్ కార్మికులుగా మాకు ఇంకా జీతాలు రాలేవు. గౌరవ ముఖ్యమంత్రి గారేమో ఉద్యోగస్తులకు అందరికీ 1వ తారీఖు రాగానే ఇస్తున్నామని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. 1-2 రోజులు లేట్ అయిన మాత్రాన ఏమి ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఏమైపోతుందంటే ఇక్కడ అందరికీ ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ ఉండడం జరుగుతున్నది. బ్యాంక్ లోన్స్ ఉండడం వల్ల నిన్న హౌసింగ్ లోన్ ఉండే చెక్ బౌన్స్ అయిపోయింది. 29,000 రూపాయల చెక్ బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ కావడం వల్ల 750 రూపాయల పెనాల్టీతో పాటు సివిల్ ప్రాబ్లం వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్, పైసలు పెనాల్టీ పడ్డా కూడా ఏమి ఇబ్బంది పడదు. సివిల్ ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ ఏ బ్యాంకులకు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ లోన్స్ వచ్చే పరిస్థితి కనబడతలేవు. దయచేసి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఆలోచించాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇంతమంది ఉద్యోగస్తుల మనోభావాలతో దెబ్బతీసే విధంగా దయచేసి ప్రవర్తించొద్దు. ఎవరన్నా చూస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం రాలేదు అంటే నువ్వు ఉత్తగా చెప్తున్నావు, జీతం రాకపోవడం ఏంది అన్న ధోరణిలో మాట్లాడతారు. విద్యుత్ కార్మికులుగా ఇప్పటి వరకు మాకు జీతాలు రాలేవు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి మా మనోవేదన్నే మీ ముందుంచడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మొన్న 2వ తారీఖు నాడు బజాజ్ ఫైనాన్స్ ఉండే. బజాజ్ ఫైనాన్స్లో 2వ తారీఖు నాడు కట్టలేని కారణంగా బజాజ్ కార్డును బ్లాక్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ కూడా మీకు పెడతాను చూడండి. కార్డు బ్లాక్ కావడం జరిగింది. మేనేజ్మెంట్ చేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు అనేది ఒకసారి ఆలోచించాలి. లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ బ్యాంకర్స్తో మాట్లాడి మా ఉద్యోగస్తుల జీతాలు మేమే 1-2 రోజులు లేట్ ఇవ్వడం జరుగుతుంది, దానికి సివిల్లో ఎఫెక్ట్ కాకుండా చూడమని చెప్పేసి వాళ్ళకు ఒక లెటర్ అన్న రాయవలసిన అవసరం మేనేజ్మెంట్ పైన ఉంది. ఎందుకంటే ఏ కార్మికుడు కూడా సంపాదించి ఒక ఇల్లు కానీ ఇంకేదో కట్టుకోవాలంటే చేయలేడు. కాబట్టి కంపల్సరీ లోన్ తీసే ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకేదైనా కొనుక్కోవడం కానీ చేసే పరిస్థితి ఉంటుంది. ఇట్లా మనం శాలరీస్ లేట్ అయ్యడం వల్ల ఈ సివిల్ ప్రాబ్లమ్స్ చెక్ బౌన్స్ కావడం అనేది ఒకటైతే, సివిల్ ఎఫెక్ట్ కావడం వల్ల మళ్ళీ ఆ క్యాండిడేట్కు ఎక్కడ కూడా ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా అతన్ని డిఫాల్టర్గా ప్రకటిస్తూ బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఆ సంస్థలో పనిచేస్తే కార్మికులకే ఎక్కడ కూడా లోన్స్ ఇవ్వని పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. కాబట్టి దయచేసి మేనేజ్మెంటు, రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు 1వ తారీఖే జీతం ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మళ్ళీ ఇది ఎక్కడ నిర్లక్ష్య ధోరణి జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది గ్రహించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా జీతాన్ని ఎప్పటికప్పుడు 1వ తారీఖు లేదా హాలిడే వస్తే 2వ తారీఖు అట్టిచ్చే విధంగా చూడవలసిన బాధ్యత గౌరవ మేనేజ్మెంట్ పైన ఉంది. కాబట్టి ఇది చాలామంది 1వ తారీఖు లేదా 2వ తారీఖు జీతం వస్తుంది, మనం ఏదో ఒకటి ఎవరికన్నా ఇచ్చేటోళ్ళకన్నా ఇచ్చుకుందామని అనుకుంటే కూడా అవి వాళ్ళకు మాటిస్తే కూడా ఇట్లాంటి పరిస్థితుల వల్ల నమ్మలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులుగా ఉండి కూడా అప్పడిగితే ఇయ్యని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో అబద్ధం ఆడుతుర్రు, ఇంకేదో చేస్తుర్రు అన్న ధోరణిలో చాలామంది అట్లా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా అయితే 1వ తారీఖు ఎప్పుడెప్పుడు ఆ జీతం వస్తుంది కాబట్టి ఏదో చేద్దాం ఇంకేదో చేద్దాం అనుకుంటే ఆ ఆశలన్నీ అడియాశలు అయ్యే విధంగా ఈరోజు ఇక్కడ మేనేజ్మెంట్ ప్రవర్తిస్తున్న తీరు కానీ అదే విధంగా ఉన్నదనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈరోజు 6వ తారీఖు ఇప్పటి వరకు విద్యుత్ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు రాలేని పరిస్థితి. కాబట్టి ఈ 6వ తారీఖున ఒక 1,000-2,000 రూపాయలు చెక్ బౌన్స్ ఛార్జెస్ కట్టాలి. మళ్ళీ సివిల్ ప్రాబ్లం కావాలి, అదనపు ఛార్జెస్ అన్నట్టు. వీడికే కార్మికుడు ఇబ్బందుల్లో ఉంటే ఇది ఇంకొక అదనపు భారం కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ వ్యవహరిస్తున్న తీరు వల్ల కార్మికుల పైన ఇక గుదిబండగా మారే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పెనాల్టీ ఏదో ఒకసారి పడితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇది పదే లేట్ కావడం వల్ల సివిల్స్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ కూడా ఆ కార్మికునికి పర్సనల్ లోన్ కానీ ఇంకేదైనా లోన్కి వెళ్దామంటే కూడా రాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి మేనేజ్మెంటు ఆలోచించి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా
20వ తారీఖు నుంచే ఏ విధంగా నిధులు సమీకరించుకోవాలన్న దానిపైన చర్చించి రాబోయే రోజుల్లోనైనా 1వ తారీఖు లేదా 2వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా మేనేజ్మెంటు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కార్మికునిగా మాకు జరుగుతున్న ఇబ్బందులను మీ ముందుంచాలన్న ఒక ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కార్మికుల ఆవేదన, కార్మికులకు జరుగుతున్న జీతం లేటు రావడం వల్ల కార్మికులకు జరుగుతున్న ఇబ్బందినే మీ ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాలి. మేనేజ్మెంట్కు చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, మీ సూచనలు సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.